Hi students, welcome to physics concepts classes. Today I am going to explain what is the Doppler shift. Obtain an expression for the apparent frequency n dash and ఒక కేసు కూడా ఏంటది, when the observer is in motion, source is at rest. See what is Doppler shift. n dash ని apparent frequency అంటాం, n ని frequency of sound. So the difference between ఏంటికి మధ్య డిఫరెన్స్, the difference between apparent frequency and frequency of sound is called Doppler shift, or దీన్ని the difference between apparent wavelength and wavelength is called Doppler shift. ఇలా కూడా చెప్పొచ్చాము. ఈ రెంటిలో ఏ డెఫినేషన్ రాసినా ఓకే. The difference between apparent frequency and frequency of sound is called Doppler shift, or the difference between apparent wavelength and wavelength is called Doppler shift. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఏమిటి చూడండి, obtain an expression for the apparent frequency. apparent frequency అప్టైన్ చేయాలి. ఎలాగో చూడండి, let S be the source, ఇవన్నీ రాయాలమ్మా, వర్డ్స్లో రాయాలి. let S be the source and O be the observer. this source emits n waves per second. ఏం చేస్తుంది, ఒక సెకండ్కి ఇలా n వేవ్స్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఓకేనమ్మా, దిస్ సోర్స్ ఎమిట్స్ n waves per second. ప్రతి వేవ్కి వేవ్ లెంత్ ఉంటుందా? ఎవ్రీ వేవ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వేవ్ లెంత్. సో ఈ వేవ్ యొక్క వేవ్ లెంత్ ఎలా వస్తుంది అంటే, ఫ్రమ్ v ఈజ్ ఈక్వల్స్ టు n ల్యాండా. ఈ ఫార్ములా నుండి మనకి ల్యాండా కావాలమ్మా. ల్యాండా ఈక్వల్స్ టు v బై n అని రాయొచ్చా? ఐడియా ఉందా? v ఈక్వల్స్ టు n ల్యాండా నుంచి ల్యాండా ఈక్వల్స్ టు v బై n. హియర్ ల్యాండా మీన్స్ వేవ్ లెంత్, v అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, n మీన్స్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఈ సోర్స్ ఇక్కడ నుండి కొంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందమ్మా. ఇక్కడ నుండి ఇదిగో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఎస్ నుండి ఎస్ డాష్ వరకు మూవ్ అయింది. ఎవరు? సోర్స్ మూవ్ అయింది. సో దీన్ని క్రస్ట్ అంటాం, దీన్ని ట్రఫ్ అంటాం. ఒక క్రస్ట్ ఒక ట్రఫ్ కలిస్తే ఒక వేవ్ అని తెలుసు మనకి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయింది, మరి ఇది కూడా వేవ్ అన్నప్పుడు దీనికి వేవ్ లెంత్ ఉండాలి కదా. దీని వేవ్ లెంత్ ఎలా వస్తుందో చూడండి, విఎస్ బై ఎన్. ఏంటి ఇక్కడ విఎస్ అని రాసాం, వేర్ విఎస్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ సోర్స్ ట్రావెల్ అయింది కాబట్టి విఎస్ బై ఎన్. అర్థమైందమ్మా? అలాగే ఇది కూడా వేవే కదా, ఈ వేవ్ లెంత్ మనకు తెలియదు కాబట్టి దీన్ని ల్యాండా డాష్ అనుకోండి. ఇప్పుడు ఈ వేవ్ లెంత్ కావాలమ్మా. చూడండి ఎలా వస్తుంది అది. ఆ డయాగ్రామ్ నుండి ఫ్రమ్ ఫిగర్ టోటల్ ఎస్ఓ లెంత్ ఎంతమ్మా? వి బై ఎన్. అవునా? ఎస్ఓ లెంత్ ఎంత? వి బై ఎన్. ఎస్ డాష్ అంటే విఎస్ బై ఎన్. ఎస్ డాష్ ఓ అంటే ల్యాండా డాష్ అమ్మ. ఇది మనకు కావాలి. సో డయాగ్రామ్ నుండి ఎస్ఓ అంటేనేమో వి బై ఎన్, ఎస్ డాష్ అంటే విఎస్ బై ఎన్. ఎస్ డాష్ ఓ డిస్టెన్స్ తెలియదు కాబట్టి ల్యాండా డాష్. ఆ ఎస్ డాష్ ఓ కావాలి మనకి ఇప్పుడు. సో ఫిగర్ నుండి ఎస్ డాష్ ఓ చూడండి ఎలా వస్తుందో. ఈ లెంత్ రావాలి అంటే టోటల్ ఎస్ఓలో నుండి ఎస్ డాష్ను సబ్ట్రాక్ట్ చేసేయండి. సో ఎస్ఓ మైనస్ ఎస్ డాష్. మా ఎస్ డాష్ ఓ అంటే ల్యాండా డాష్, ఎస్ఓ మీన్స్ వి బై ఎన్, ఎస్ డాష్ అంటే విఎస్ బై ఎన్. డినామినేటర్ సేమ్ ఉంది కదా కాబట్టి వి మైనస్ విఎస్ బై ఎన్ అని రాస్తున్నాం. నెక్స్ట్ ద రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ ఏ రెంటికి మధ్య, వెలాసిటీ ఆఫ్ సౌండ్ అంటే v అండ్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. అబ్జర్వర్ వెలాసిటీని v0 అంటాం.
ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం మనం. రిలేటివ్ వెలాసిటీ అంటే ద వెలాసిటీ బిట్వీన్, అంటే రెండు వెలాసిటీస్ని, రెండు బాడీస్ యొక్క వెలాసిటీస్ని కంపేర్ చేసినప్పుడు ఏది గ్రేటర్ వెలాసిటీ ఉంటే దాన్ని ముందు రాసుకోవాలి. అంటే ద వెలాసిటీ ఆఫ్ వన్ బాడీ విత్ రెస్పెక్ట్ టు అనదర్ బాడీ ఈజ్ కాల్డ్ రిలేటివ్ వెలాసిటీ. సో ద వెలాసిటీ ఆఫ్ వన్ బాడీ విత్ రెస్పెక్ట్ టు అనదర్ బాడీ ఈజ్ కాల్డ్ రిలేటివ్ వెలాసిటీ. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కువ, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఎక్కువ అన్నప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కువ. కాబట్టి చూడండి ఏం రాస్తున్నాము, దీన్ని వి డాష్ అనుకోండమ్మా. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఎక్కువ కాబట్టి వి, అబ్జర్వర్ తక్కువ కాబట్టి మైనస్ వి నాట్. నెక్స్ట్ అమ్మ, we know that v is equals to n lambda. ఐడియా ఉంది కదమ్మా. దీని నుండి v డాష్ని ఏమని రాయొచ్చు, n డాష్ లాంబ్డా డాష్. ఇప్పుడు మనం v డాష్ అంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం, v మైనస్ v నాట్. లాంబ్డా డాష్ కూడా తెలుసు, v మైనస్ vs బై n. సో దీని నుండి n డాష్ని ప్రూవ్ చేయగలమా? చూడండి ఏమవుతుందో. Therefore n dash is equals to v dash by lambda dash. ఓకేనమ్మా. v dash అంటే ఎంత, పైన ఉంది కదా, v మైనస్ v నాట్. లాంబ్డా డాష్ అంటే ఇక్కడ నుంచి చూడండి, v మైనస్ vs బై n. ఆ n డాష్నే యాపరెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. దేర్ఫోర్ యాపరెంట్ ఫ్రీక్వెన్సీ, ఇదే కావాలి డెరైవ్ చేయమంది. ఫస్ట్ డెఫినేషన్ రాయాలి, తర్వాత యాపరెంట్ ఫ్రీక్వెన్సీని డెరైవ్ చేయాలి. సో యాపరెంట్ ఫ్రీక్వెన్సీ ఎన్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ డినామినేటర్లో ఉన్న ఎన్ ఇటు తీసుకున్న న్యూమరేటర్కి, వి మైనస్ వి నాట్ బై వి మైనస్ విఎస్ ఇంటూ ఎన్. ఇదమ్మా యాపరెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా. ఆ తర్వాత దీనిలో ఒక స్పెషల్ కేసు ఉంది. ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు నోట్ చేసుకుంటే స్పెషల్ కేసు చెప్పుకుందాం. సోర్స్ రెస్ట్లో ఉంచి అబ్జర్వర్ మూవ్ అయితే ఎలా ఉంటుంది అని. మా దీనిలో కేసు చూడండి. వెన్ సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్, అబ్జర్వర్ ఈజ్ ఇన్ మోషన్. అబ్జర్వర్ మాత్రమే మూవ్ అవుతూ ఉన్నాడు, సోర్స్ రెస్ట్లో ఉంది. దీనిలో మళ్ళీ రెండు కేసులు ఉంటాయమ్మా. ఫస్ట్ వన్, టువర్డ్స్ ద సోర్స్, సోర్స్కి దగ్గరగా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, టువర్డ్స్ ద సోర్స్. ఇటు చూడము, ఇది వెలాసిటీ ఆఫ్ సోర్స్, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ సఫిక్స్లో రాయాలమ్మా. ఇక్కడ ఎవరు రెస్ట్లో ఉన్నారు, సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్ అన్నాం. సోర్స్ రెస్ట్ కాబట్టి దీనికి వెలాసిటీ ఏమీ ఉండదమ్మా. రెస్ట్లో ఉన్నప్పుడు వెలాసిటీ జీరో. అబ్జర్వర్ ఈజ్ ఇన్ మోషన్ అన్నాం. ఎటు మూవ్ అవుతుంది అబ్జర్వర్, టువర్డ్స్ ద సోర్స్. చూడండి, సోర్స్కి దగ్గరగా అంటే ఇలా వెనక్కి వస్తూ ఉన్నాడు. ఇక్కడ దీన్ని ఎలా అనుకుంటారంటే, ఇది ఆరిజిన్ అనుకోండి, ఇటువైపు వస్తే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, మరి ఇటు బ్యాక్ వస్తే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లోకి మూవ్ అవుతున్నాడు కాబట్టి మైనస్ వి నాట్ అని తీసుకోండి. అర్థమైందమ్మా? దేర్ఫోర్ హియర్ విఎస్ సోర్స్ వెలాసిటీ జీరో, అబ్జర్వర్ వెలాసిటీని మైనస్ వి నాట్ అని తీసుకోండి. వీ నో దట్, ఇప్పుడే ప్రూవ్ చేసే యాపరెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటది, వి మైనస్ వి నాట్ బై వి మైనస్ విఎస్ ఇంటూ ఎన్. ఈ టూ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయడము ఏమవుతుంది, వి మైనస్ ఆఫ్ మైనస్ వి నాట్ బై వి మైనస్ జీరో ఇంటూ ఎన్. ఫైనల్గా ఎన్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ బై వి ఇంటూ ఎన్. ఇదేమో యాపరెంట్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా. చూడండి, ఇక్కడ సోర్స్ రెస్ట్లో ఉంది, సోర్స్కి దగ్గరగా మనం మూవ్ అవుతూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే, స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ట్రైన్ రెస్ట్లో ఉంది సౌండ్ చేసుకుంటూ, మనం ట్రైన్కి దగ్గరగా వెళ్తున్నాం. సౌండ్ ఏమవుతుంది, ఎక్కువగా వినిపిస్తుందా తక్కువగా వినిపిస్తుందా, ఎక్కువగా. అంటే ద యాపరెంట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్. దేర్ఫోర్ ద యాపరెంట్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్.
ఓకేనమ్మా. దీనిలో కేస్ 2 అదేంటో చూడండి. ఈసారి అవే, దూరంగా వెళ్తే ఎలా ఉంటుంది. సెకండ్ వన్, అవే ఫ్రమ్ ద సోర్స్. అవే ఫ్రమ్ ద సోర్స్, దూరంగా వెళ్తే ఎలా ఉంటుందో చూడండి. ఇది వెలాసిటీ ఆఫ్ సోర్స్, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ అమ్మ. ఎవరు రెస్ట్లో ఉన్నారు? సోర్స్ రెస్ట్లో ఉంది కాబట్టి దాని వెలాసిటీ 0. అబ్జర్వర్ ఎటు మూవ్ అవుతున్నాడు చూడండి, అవే అంటే దూరంగా వెళ్ళిపోతున్నాడు అమ్మ. చెప్పాను ఇదంతా పాజిటివ్ ఎక్స్ కాబట్టి ప్లస్ V0 అని తీసుకోండి. దేర్ఫోర్ apparent frequency n dash is equals to ఫార్ములా రాయాలి, V minus V0 by V minus Vs into n. సబ్స్టిట్యూట్ చేసేయండి ఆ వాల్యూస్ని. V0 అంటే ఎంతమ్మా? ప్లస్ V0, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ V0 బై V మైనస్ Vs అంటే ఎంత? 0. ఫైనల్గా n డాష్ ఇస్ ఈక్వల్స్ టు V మైనస్ V0 బై V ఇంటూ n. ఏమవుతాం? అపరెంట్ ఫ్రీక్వెన్సీ ట్రైన్ దగ్గర నుండి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం, డిక్రీజ్ అవుతుందా? దేర్ఫోర్ ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. ఇదమ్మా. సో ఇంతవరకు మనం రాస్తే ఎన్ని మార్క్స్ ఇస్తారు? 6 మార్క్స్ అమ్మ. దీనికి రిలేటెడ్గా అంటే ఈ ఫార్ములా మీద కానీ ఈ ఫార్ములా మీద కానీ ఒక 2 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇది కూడా కంప్లీట్గా ఆన్సర్ చేస్తే అప్పుడు 8 మార్క్స్. అర్థమైందా? రైట్ డౌన్.